సో హాయ్ గైస్. సో నెక్స్ట్ మనం బటన్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాము. సో ఈ బటన్ ట్యాగ్ యూజ్ చేయడానికి నేను ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, button.html అని. సో ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేస్తాను, h1 బటన్ ట్యాగ్. సో ఇక్కడ వచ్చేసి బటన్ ట్యాగ్ యూజ్ చేయడానికి మనము షార్ట్కట్ కీ అనేది BTN అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. లేదు అంటే మనం మాన్యువల్గా టైప్ అయినా చేయొచ్చు బటన్ అని. సో ఇక్కడ బటన్ అని ఇచ్చేసిన తర్వాత ఈ మిడిల్లో ఈ కంటెంట్లో సబ్మిట్ అని క్లిక్ చేస్తాను నేను. సబ్మిట్ అని నాకు బటన్లో ఏం రావాలంటే సబ్మిట్ అనే ఆప్షన్ రావాలి. సో సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసి ఇక్కడ బటన్ ఉంది కదా, దీనిపైకి వెళ్తున్నాను. సో ఇలా చూడండి, సబ్మిట్ అని వచ్చేసింది. సో నేను ఇక్కడ ఇంకొక ఎక్స్టెన్షన్ గురించి మీకు చెప్పాలి. ఈ ఎక్స్టెన్షన్ ఏంటంటే లైవ్ సర్వర్ అనే ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంది. ఈ లైవ్ సర్వర్ ఎందుకంటే ఆల్రెడీ ఇది ఓపెన్లో ఉంది. ఓకే, ఈ లైవ్ సర్వర్ ఎందుకు అంటే మనము ఏదైనా కోడ్ రాసాము ఇక్కడ ఈ ఫైల్లో, ఈ కోడ్ అనేది రాసాను నేను. ఓకే, ఈ కోడ్ రాసిన ప్రతిసారి సేవ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయాలంటే టైం అనేది పడుతుంది, మనకు అంత టైం వేస్ట్ అవుతుంది కదా. సో దీనికి ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకొని ఈ ఫైల్లోకి వచ్చేసి ఇక్కడ కింద గో టు లైవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. లేదు అంటే మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇట్లా ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని దీనిపైన క్లిక్ చేసినామనుకో ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ పేజ్ అనేది ఓపెన్ అయింది చూడండి. ఓకేనా. సో ఈ పేజ్ ఏం చేస్తాయంటే మనం ఇప్పుడు కోడ్ రాసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సబ్మిట్ బటన్ కాకుండా క్లిక్ మీ అని రాస్తా ఆర్ క్లిక్ అని రాస్తా. నేను రీఫ్రెష్ చేస్తాను, డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళలేదు నేను ఇక్కడికి. డైరెక్ట్ పేజ్ అనేది సేవ్ చేసే లోపే ఆటోమేటిక్గా ఇది పేజ్ రీఫ్రెష్ అయ్యి నాకు అవుట్పుట్ చూపించింది. ఇంకోటి చూపించాలంటే ఆర్ క్లిక్ మీ అని పెట్టేస్తాను, సేవ్ కంట్రోల్ S. చూడండి, నేను రీఫ్రెష్ చేయకుండానే ఈ క్లిక్ మీ అని బటన్ అని చూపిస్తాను. అది దేనివల్ల అంటే ఈ ఎక్స్టెన్షన్ వల్ల. సో ఇది ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి పేజ్లో. అండ్ ఇక్కడికి వచ్చేస్తే సబ్మిట్ అని కావాలనుకున్నా కదా నేను. ఓకే, సబ్మిట్, సేవ్. సో ఈ సబ్మిట్ బటన్కి కొద్దిగా స్టైల్స్ యూజ్ చేసి ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాము ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా. నార్మల్ అయితే సబ్మిట్ బటన్ ఇలా క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ ఇలా క్లిక్ చేసి ఏదైనా క్లిక్ చేస్తే మనం వేరే పేజ్లోకి ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసి బటన్స్. ఓకే, సో దీనికి క్లాస్ అని ఒక అట్రిబ్యూట్ ఇస్తున్నా. ఈ క్లాస్కి ఒక బటన్ అని పేరు వాల్యూ ఇస్తున్నాను. ఇది తీసేస్తాను. ఇక్కడ నేను ఒక యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఒక URL అనేది ఇచ్చేస్తాను. యాంకర్ ట్యాగ్ తెలుసు కదా, మనము ఏదైనా URL యూజ్ చేయాలంటే ఈ యాంకర్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేసేస్తాము. ఏదైనా URL కానీ వెబ్కి సంబంధించిన లింక్స్ కానీ క్రియేట్ చేయాలంటే ఈ యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ href అనేది ఉంది కదా, ఇక్కడ కోడ్స్లో మనము ఒక పేజ్ ఇచ్చేద్దాం. పేజ్ అంటే అమెజాన్ది ఇచ్చేద్దాం అనుకో, అమెజాన్ది ఇచ్చేద్దాం. దీనిపైన క్లిక్ చేసి ఈ అమెజాన్ లింక్ నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ hrefలో నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే సబ్మిట్ అనే ఆప్షన్ ఇస్తా. సబ్మిట్. సో ఇప్పుడు సేవ్ చేస్తే పేజ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ పేజ్ అయితే వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను, యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. యాంకర్ ట్యాగ్లో URL అనేది ఇచ్చేసాను. ఆ URL దేనికి ఇచ్చేసాను, సబ్మిట్ బటన్కి ఇచ్చేసాను. ఈ సబ్మిట్ బటన్ని నేను ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేస్తే చూడండి, క్లిక్ చేసిన వెంటనే అమెజాన్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయింది ఇది. సో ఇలా మనము సబ్మిట్ బటన్ యూజ్ చేసి ఏదైనా పేజ్ ఓపెన్ చేయాలంటే ఇలా యూజ్ చేసేస్తాం. సో అలానే సో ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి, ఈ సబ్మిట్ బటన్కి మనం ఒక స్టైలింగ్ అనేది చూద్దాము. స్టైలింగ్ అంటే కలరింగ్ ఇచ్చేసి ఒక బార్డర్ ఇచ్చేసి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఎందుకు మనము ఇక్కడ స్టైల్ అనేది రాస్తాము. ఇది నార్మల్ CSSలో అయినా రాయొచ్చు,
బట్ మనం ఇంకా అంత దూరం వెళ్ళేది కాబట్టి నేను ఇక్కడనే చూపిస్తున్నాను మీకు. స్టైల్ అని క్లిక్ చేసి ఇక్కడ నేను క్లాస్ ఏమి యూజ్ చేశాను, బటన్ యూజ్ చేశాను కాబట్టి డాట్ బటన్, ఓకే, బ్రాకెట్స్ ఓపెన్. సో ఇక్కడ నాకేం కావాలి, ఫస్ట్ బార్డర్ కావాలి ఒకటి బార్డర్ ఎలా ఉండాలంటే ఒక వైట్ బార్డర్ అయినా సరిపోతుంది. ఫస్ట్ మీకు బార్డర్ లేకుండా చూపిస్తాను, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, బార్డర్, ఓకే, సేవ్. సో ఇక్కడ చూడండి బార్డర్ ఇందాక ఉండేది ఇప్పుడు లేదు, పోయింది, ఎందుకంటే బార్డర్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ కలర్, ఒక కలర్ ఇస్తాను. కలర్ ఏమి ఇస్తాను, వైట్ కలర్ ఇస్తా. ఓకే, సేవ్. వైట్ అనేది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కాబట్టి అందుకు కనిపించలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా లాస్ట్లో చెప్తాను మీకు. ఎందుకంటే ఆఫ్టర్ చేంజ్ ఒక కలర్ ఇచ్చిన తర్వాత అది మనకి నీట్గా కనిపించడానికి. నెక్స్ట్ ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ ఎందుకు అంటే ఫస్ట్ ఇచ్చిన తర్వాత చెప్తాను. సో దీనికి ఒక 15 పిక్సెల్స్ అండ్ 32 పిక్సెల్స్ ఇస్తున్నాను, అంటే మన ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు. ఓకే, సేవ్ చేస్తాను. సో ఇప్పుడు అర్థమైందా, సైజ్ అనేది ఈ సబ్మిట్ బటన్కి అండ్ బార్డర్ ఆఫ్ ద బార్డర్కి కొద్దిగా మనము సైజ్ అనేది చేసాము ఒక మిడిల్లో వచ్చేలాగా. ఓకేనా, ఎందుకు ప్యాడింగ్ అనేది యూజ్ అవుతుంది బార్డర్కి అండ్ మన లోపల రాసిన టెక్స్ట్కి ఒక గ్యాప్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా ఉండాలి, సెంటర్లో ఉండాలా, లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా, ఈ బటన్ అనేది. సో మనకి సెంటర్లో ఉంది, సెంటరే కావాలి కాబట్టి సెంటర్ అని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే, దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ సెంటర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే వచ్చేసి నేను ఇక్కడ ఇన్లైన్ బ్లాక్ అని ఇస్తాను, అంటే ఇన్లైన్ బ్లాక్ అని ఇచ్చేసాను. సో మిడిల్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫాంట్ సైజ్, నాకు ఏ ఫాంట్ కావాలి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 18 పిక్సెల్స్ అని ఇచ్చేస్తా. ఓకే, సేవ్. సో సైజ్ అనేది పెరిగింది చూడండి. అండ్ నెక్స్ట్ నేను ఎందుకు ఒక్కొక్కటి చెప్తున్నా అంటే ఒక్కొక్క దానికి ఏమేమి యూజ్ ఉందని చూపించడానికి మాత్రమే నేను ఒక్కొక్కటి రాసి ఒక్కొక్కటి మీకు అవుట్పుట్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక మార్జిన్ అనేది ఇచ్చేద్దాం. ఆ మార్జిన్ ఎలా ఉండాలంటే 4 పిక్సెల్స్ తీసుకున్నాము అండ్ 2 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. సేవ్. సో మార్జిన్ అనేది వచ్చింది చూడు. మార్జిన్ ఎక్కడంటే ఈ వెబ్ పేజ్ ఉంది, పేజ్ ఒక స్క్రీన్ సైజ్ కరెక్ట్ ఫిట్ అవ్వడానికి మనం మార్జిన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కర్సర్ వచ్చి మనం పాయింటర్ యూజ్ చేస్తాం. ఓకే, కర్సర్ వచ్చేసి పాయింటర్ యూజ్ చేస్తాం. సో ఇలా అనమాట. సో ఇప్పుడు ఇది నార్మల్గా ఉంది, మనం దీనికి ఒక బార్డర్ ఇచ్చేసాము, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వలేదు, నార్మల్ కలర్ ఇచ్చేసాము అంటే దీనికి. అండ్ టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా ఉండాలి, సెంటర్ ఉండాలా, అండ్ ఫాంట్ సైజ్ ఇచ్చేసాము, అండ్ ఇంకేముండాలి, మార్జిన్ ఇచ్చేసాము. సో దీనికి ఇంకా మనం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ మనం 2 వేస్కి ఇవ్వచ్చు, ఇక్కడైనా ఇవ్వచ్చు డైరెక్ట్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఇది ఇచ్చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే సో ఇది ఫుల్ ఒక సబ్మిట్ బటన్కి మనం ఒక స్టైల్ అనేది మనం ఇచ్చేసాము, బార్డర్ ఇచ్చేసాము, కలర్ ఇచ్చేసాము, అలైన్మెంట్ ఇచ్చేసాము, అండ్ దీనికి ఒక బార్డర్ కూడా ఇచ్చేసాం. బార్డర్ ఇందాక చెప్పాను కదా ఇవ్వలేదని, ఇక్కడ ఒక బార్డర్ ఇచ్చేద్దాం. బార్డర్ ఏమి ఇచ్చేద్దాం, బ్లాక్ ఇచ్చేద్దాం. బ్లాక్ రాలేదా బ్లాక్, సో ఓకే వైట్ ఇచ్చేద్దాం. సో ఇది బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి అందుకు రావడం లేదు. ఓకే, ఎనీవే సో నన్ను అనే పెట్టేస్తున్నాను. సో ఇలా సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ విధంగా ఇవ్వచ్చు. ఇది బటన్ అనే ట్యాగ్ ఎలా యూజ్ చేస్తారు ఏమి అని, ఈ బటన్ ట్యాగ్. సో ఈ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వేరే పేజ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఈ బటన్ ట్యాగ్ అనేది ఇంకొక వేగా ఎలా ఇవ్వాలి అంటే నేను దీన్ని తీసేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బటన్కి సపరేట్ కలర్ ఇవ్వాలంటే బటన్ అని అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇచ్చేస్తా. ఓకే, సో సేవ్. సో ఇక్కడ చూసేస్తే గ్రీన్ అనే కలర్ చేంజ్ అయింది. సో మనము ఈ స్టైల్లోనే ఇవ్వచ్చు, లేకపోతే సపరేట్గా అయినా కానీ ఇవ్వచ్చు. సో మనకి సరిగ్గా కనిపించడం కానీ ఇందాక ఉండేది బెటర్గా ఉంది.
సో ఓకే, సో ఇది అనమాట బటన్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి, బటన్ ట్యాగ్ యూజ్ చేసి ఒక ఎక్స్టర్నల్ లింక్ని ఎలా సబ్మిట్ చేయాలని. సో ఇక్కడ ఈ బటన్ ట్యాగ్ క్లిక్ చేసి ఓపెన్ విత్ న్యూ లింక్, సో ఇక్కడ లోడ్ అవుతుంది, పేజ్ అనేది ఓపెన్ అయింది చూడండి. సో ఇలా, సో ఈ విధంగానే మనం బటన్ ట్యాగ్ అనేది ఇక్కడ యూజ్ చేసేస్తాము.